ఎలా ఉంది గిట్టుబాటు ధరలు ఎలా వస్తున్నాయి? ఏం లేదండి. ఏం గిట్టుబాటు ధర లేదు. మొత్తం ఇప్పుడు ఎంతకు వెళ్తున్నాయి కాయలు ఎంతకు అమ్ముడుపోతుంది? 12,000 అన్నట్టు. 12,000, 11,500 అట్లా. సరిపోతుందా అవి మీకు గిట్టుబాటు అవుతుందా? సరిపోతాయండి. మాకు దాదాపు ఒక ఎకరానికి 2 లక్షల మీద పడుతున్నాయి. ఆ, ఒక ఎకరానికి వచ్చి నేను 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు అంటే ఒక 4 లక్షల దాకా మీద పడుతుంది. ఏమీ లాభం లేదు. సార్ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ గిట్టుబాటు ధరలు ఇప్పిస్తాము అని అన్నారు కదా ఏమన్నా కదలదండి, వాళ్ళే ఇప్పిస్తారు. మనం అక్కడి నుంచి వచ్చినాం, లాంగ్ నుంచి వచ్చినాం, తెలంగాణ నుంచి వచ్చినాం. తెలంగాణ రైతులు ఇక్కడి నుంచి వచ్చినాం. ఇక్కడ మనం ఎప్పుడు వచ్చినా అమ్ముకొని పోతుంటున్నాం. ఎప్పుడైనా బాగానే గిట్టుబాటు ఉండే కానీ ఈ పాటి మరి ఘోరంగా ఉన్నది. గతంలో ఎంత గిట్టుబాటు వచ్చింది? నేను పోయినసారి మంచిగా గిట్టుబాటు వచ్చింది. ఒక 60 క్వింటాలు వేసుకొస్తే 21,000 పోయింది. ఆ మాత్రం ఉంటే బాగానే ఉండిపో. 18,000 ఉన్నా బాగానే ఉండిపో. అంతా లేకుండా కాయ సరే కాయ ఎక్కువ పోయినది అంటారు. ఇక చేపటికి ఒక 18,000 ఉన్నా మంచిగానే ఉండు. కానీ 12,000 అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కూలి వాళ్ళు 400 రూపాయలు, ఆటో ఛార్జ్ తోటి 500 పడుతుంది. సార్ మరి ఇప్పుడు మాకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల మేము రైతు అనేవాడు మా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది అని అంటున్నారు కదా, నిజమే అంటారా? నిజమే అండి. కుటుంబాన్ని బోధించుకున్నారు. రైతు కూలి వాళ్ళకు పెట్టడమే సరిపోయింది. ఇప్పుడు రాత్రి 5ంటికి వచ్చినాం వీడికి. నిన్న 12,000 రూపాయలు కిరాయి కట్టుకొని బండి కిరాయి, 10,000తో కొనుగోళ్ళు, ఇవన్నీ చూసుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు తీసుకుపోయి మేము కూలి వాళ్ళకి ఇచ్చేదే కానీ ఇంకా మళ్ళీ మేము అప్పు తెచ్చి అప్పులు తీర్చుకోవాల్సింది ఏం లేదు.